శ్రమను తీవ్రంగా శ్రమిస్తోంది ప్రభుత్వం. బుడమేరుకు గండితోనే మునిగింది సింగ్నగర్. యుద్ధ ప్రాతిపదికన గండిని పూడుస్తోంది ప్రభుత్వం. గండి ప్రాంతాన్ని పరిశీలించారు మంత్రులు లోకేష్, రామానాయుడు. ఇబ్రహీంపట్నం సమీపంలో 3 చోట్ల గండిపడింది. అక్కడి నుంచే ఒక్కసారిగా విజయవాడలోకి పోటెత్తింది బుడమేరు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉదయం బుడమేరు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు మంత్రులు లోకేష్, నిమ్మల రామానాయుడు. ఇప్పుడు ఆ గండిపడిన ప్రాంతానికి సంబంధించి అది పూడ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది ప్రభుత్వం. మరి ముఖ్యంగా గండిని పూడ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గండి పూడిస్తే కనుక ప్రెసెంట్ తీవ్రమైన కష్టాలు మాత్రం తప్పదని చెప్పుకోవాలి. కానీ దాన్ని పూడ్చేందుకే ప్రభుత్వం శ్రమించాల్సిన పరిస్థితి మీరు చూడొచ్చు. భారీ జేసీబీల సాయంతో అక్కడ ఆ గండిని పూడ్చే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. విజయవాడలోని సింగనగర పరిసర ప్రాంతాలు వరదలో కొట్టుకుపోవడానికి, వరదలో మునిగిపోవడానికి ప్రధానమైనటువంటి ప్రాంతం వద్ద ప్రస్తుతం ఉన్నాము. ఆర్టీవీ మాత్రమే మీకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు మీకు చూపించబోతుంది. అసలు అంత వాటర్ చరిత్రలో లేని విధంగా బుడమేరు పొంగి బుడమేరులోంచి సింగనగర్, ప్రకాష్ నగర్, రాజీవ్ నగర్, కండ్రిక, వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి ప్రాంతాలన్నీ ముంచేయడానికి గల ప్రధానమైనటువంటి ప్రాంతం వద్ద ఉన్నాము. ప్రస్తుతం నేను పోలవరం కుడి కాలువ వద్ద ఉన్నాను. కాలువ వద్ద గండి పడడం వల్ల విజయవాడ మొత్తం మునిగిపోవడం, విజయవాడ సింగనగర్ ప్రాంతం మునిగిపోవడానికి ప్రధానమైన ప్రాంతం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ గండి. ఈ మొత్తం కూడా గండి పడడానికి పోలవరం కాలువకు సంబంధించినటువంటి కుడి కాలువకు సంబంధించినటువంటి గట్టుకి గండి పడడం వల్ల వెళుతున్న వాటర్ ఈ వాటర్ అంతా కూడా విజయవాడ, సింగనగర్, రాజరాజేశ్వరపేట, రాజీవ్ నగర్ మొత్తం ప్రాంతాన్ని ముంచేసింది. ఇక్కడ ఒక గండి, అక్కడ ఒక గండి, మొత్తం 2 గళ్ళు పడ్డాయి. మనం ఒకసారి ఇటు చూస్తే కనుక ఎంత పెద్ద గండి పడిందో మనం చూడవచ్చు. ఈ మొత్తం కూడా కోసుకుపోయి వరద ఉధృతికి మొత్తం కూడా కోసుకుపోయి పెద్ద గండి ఏర్పడింది. అటువైపును కూడా మీరు అటువైపు చూస్తే కనుక అటువైపును కూడా ఇంకో మహా పెద్ద గండి ఏర్పడిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మీకు ఇక్కడ వాస్తవ పరిస్థితులను చూపించడానికి ఆర్టీవీ ఇక్కడికి వచ్చింది. మొత్తం కూడా ఈ గండిలు 2 గళ్ళు పడడం వల్ల మొత్తం ఒక వరదని ముంచుకు వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూడవచ్చు. ఇప్పటికీ వరద ప్రవాహం మనకు కనబడుతుంది. మొత్తం చూడొచ్చు. విజయవాడ, సింగనగర్ ప్రాంతాల వైపు దూసుకుపోతున్నటువంటి వరదని మనం చూస్తున్నాము. సరిగ్గా ఆదివారం అంటే శనివారం రాత్రి ఇక్కడ గండి పడడంతో, ఈ 2 గళ్ళు పడడంతో పోలవరం కుడికాలం అంటే బుడమేరు కూడా దీంట్లోనే కలుస్తుంది. బుడమేరు అటువైపుగా ప్రవహిస్తుంది. ఆ వాటర్ అంతా కూడా దీనివైపు వెళ్తుంది. కానీ మొత్తం వరద ప్రవాహం ఒక్కసారిగా ఎక్కువ రావడం, పైన ఉన్న వాగులు వంకలు పొంగి ఈ కాలువలోకి రావడంతో మొత్తం కూడా వరదంతా కూడా గండ్లి పడి మొత్తం కూడా విజయవాడ వైపుకి కొట్టుకొచ్చేసిన పరిస్థితి. ఒక్కసారిగా ఊహించని భారీ స్థాయిలో దాదాపు 1,00,000 క్యూసిక్ల వాటర్ అంతా కూడా లోపలికి రావడంతో ఒక్కసారిగా విజయవాడ నగరం మీద ముంచేసింది. విజయవాడ సింగనగర్ మొత్తం కూడా మునిగిపోవడానికి ప్రధాన ప్రాంతం ఇది. ఇక్కడే గండి పడడం వల్ల ఈ వాటర్ అంతా కూడా మీకు వెళుతున్న వాటర్ అంతా కూడా ప్రస్తుతం విజయవాడ, సింగనగర్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళింది. జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీ, కొత్తూరు, తాడేపల్లి మొత్తం కూడా ముంచుకుంటూ ఇటు ఊర్మిళ నగర్ మొత్తం కూడా ఈ మొత్తాన్ని కూడా ముంచుకుని వెళ్ళిపోయినటువంటి వాటర్ ఇదే. ప్రస్తుతం ఫ్లోటింగ్ తగ్గింది. కానీ ఆ రోజు శనివారం రాత్రి, ఆదివారం ఇక్కడ ఒక ఉధృతి అంటే ఇక్కడ మనం నిలబడలేని స్థితిలో ఇక్కడ నిలబడడానికి ప్రాంతం కూడా లేదు. మొత్తం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం ప్రస్తుతం ట్రేస్ అవుట్ చేసింది. ఎక్కడైతే గండి పడిందో అక్కడ ముందు ఆ గండిని పొడచాలి. ఎందుకంటే ప్రస్తుతం 5,000 క్యూసిక్ల వాటర్ అయితే ఈ బుడమేరుకు సంబంధించినటువంటి పోలవరం కుడికాలంలో వెళుతుంది. ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనాలు వస్తున్నాయి. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ గండిని పూడ్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. మంత్రి నారా లోకేష్ ఈ బాధ్యతలు తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే మంత్రి నారా లోకేష్ వచ్చి తన టీంతో మొత్తం అధికారులతో ఈ గండిని పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన ఈ మొత్తం అటువైపు గండి, ఇటువంటి అంటే ఇక్కడ బుడమేరు మీద ఉన్నటువంటి 4-5 వంతెనల వద్ద ఈ గండ్లు పడ్డాయి. ప్రస్తుతం ఆ గండ్లు పూడ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి గండి పడిన విధానాన్ని చూస్తే కనుక మొత్తాన్ని గట్టును కోసుకుంటూ తెగ్గ కొట్టుకుంటూ మొత్తం కూడా వరద వాటర్ లోపలికి వెళ్ళిపోయింది. మొత్తం ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి ఇదంతా కూడా పొలాలు, మొత్తం కూడా పొలాలను ముంచెత్తుకుంటూ వెళ్ళిపోయి విజయవాడ, సింగనగర్ మీద ఒక్కసారిగా పడిపోవడంతో ఊహించని ప్రళయం. ఒక్కసారిగా అంటే ఒక గంటలోనే మొత్తం సింగనగర్ పరిసర ప్రాంతాలన్నిటి కూడా ముంచెత్తినటువంటి వరద ఇక్కడి నుంచే వెళ్ళింది. ఇదే ప్రాంతం నుండి వెళ్ళింది. అదే ప్రాంతం నుండి లైవ్ కవరేజ్ మీకు ఆర్టీవీ చూపిస్తుంది. ఎవరికి స్పాట్ అనేది తెలియదు. ముందుగా ఆర్టీవీ ఇక్కడికి వచ్చి అసలు ఎక్కడి నుంచి మొదలైంది, అసలు ఎక్కడి నుంచి వరద వచ్చింది, ఎందుకు వరద వచ్చింది, ఎందుకంటే గతంలో ఎన్నడూ చూడని వరద ఇప్పుడు ఎలా వచ్చిందని చాలామందికి చాలా అనుమానం ఉన్నాయి. వాళ్ళందరికీ సమాధానం ఇదే. ఇక్కడే ఈ కాలువ మొత్తం కూడా గట్టు తెగిపోవడంతో వరద నీరంతా
అయితే ఒక్కసారిగా విరుచుకుపడుతూ అటు విజయవాడ సింగనగర్ ప్రాంతం వైపు, జక్కంపూడి వైపు, కొత్తూరు తాడేపల్లి వైపు ముంచెత్తిన పరిస్థితి. అందుకే 3 రోజుల పాటు ఇప్పటికీ జలదిగ్బంధంలో సింగనగర్ ప్రాంతం ఉండడానికి కారణమైన ప్రాంతం ఇదే. ప్రస్తుతం ఈ గండ్లు పూడ్చే పనిలో ప్రభుత్వం ఉంది. ఈ గండ్లు పూడిస్తేనే వరద, ఒకవేళ ఈ పోలవరం కుడికాలవ కానీ బుడమేరుకి కానీ వరద వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆ పడిన గండినన్నిటి కూడా పూడుస్తున్నారు. పైనుంచి పెద్ద పెద్ద కొండరాళ్ల సాయంతో, మీరు అటు చూస్తే కనుక పెద్ద పెద్ద కొండరాళ్ల సాయంతో ఈ గండిలన్నీ పూడుస్తున్నారు. అక్కడ ప్రొక్లైన్ సాయంతో మొత్తం కూడా గళ్ళన్నీ పూడుస్తున్నారు. ఒక బలమైన రోడ్డు లాగా పెద్ద పెద్ద కొండరాళ్లతో రబ్బీస్తో ఇక్కడ గండిని పూడ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇప్పటికే నారా లోకేష్ ఇక్కడికి వచ్చి పర్యటించి పనులను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పనుల వివరాలని ఎప్పటికప్పుడు డ్రోన్తో పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు వివరిస్తున్న పరిస్థితి. మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఇక్కడే ఉండి పనులు అయితే పరిశీలిస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఈ గండిని పూడిస్తేనే పూర్తి స్థాయిలో సింగనగర్ సురక్షితంగా ఉండే అవకాశం కనబడుతుంది. సింగనగర్తో పాటు జక్కంపూడి అంతా కూడా సురక్షితంగా ఉండే అవకాశం కనబడుతుంది. ఎప్పటికప్పుడు గంటకు సమీక్ష చేస్తారని మంత్రి నారా లోకేష్ ఇప్పటికే చెప్పారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి వివరాలు కూడా అందిస్తున్నారు. గండి పూడుస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా చిన్న గండి పడింది. ఈ మొత్తాన్ని కూడా మీరు చూస్తున్నటువంటి కొండరాళ్లతో ఈ గండ్లని పూడ్చాల్సిన అవసరం ఉంది. ఈ గండ్లు పూడిస్తేనే ఒకవేళ వరద పెరిగిన ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఈ గండ్లు పూడ్చకపోతే కనుక వరద ఇంకా ప్రవాహం పెరిగితే మళ్ళీ ప్రళయం వచ్చే అవకాశం కనబడుతుంది. అందుకే ముందుగా ఎక్కడ ఆపాలి, వరదను ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎక్కడ గండి పడిందో ప్రభుత్వం తెలుసుకుని మొత్తాన్ని కూడా పూడ్చే ప్రయత్నం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అటు ప్రొక్కలైన్లు, లారీల సాయంతో మొత్తం కూడా ఒక కర్రకట్టలాగా, బలమైన కర్రకట్టలాగా దీన్ని నిర్మాణం చేస్తున్నారు. చూడొచ్చు, అటు కొండరాళ్ళు ఇటు కొండరాళ్ళు వేసి దాని మీద మట్టి వేసి ఒక బలమైన కరకట్టలాగా దీన్ని నిర్మాణం చేస్తున్నారు. ఎందుకంటే వరద ఫ్లోటింగ్ ఇంకా పెరిగినా, మరోసారి పడిన వరద వచ్చినా ఈ కట్ట తెగకోకుండా ఉండడానికి మొత్తం కూడా చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ మొత్తాన్ని కూడా ఈ కరకట్ట అంతా కూడా బలంగా చేసే అవకాశం ఉంది. పటిష్టంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికి గండి పడిన ప్రాంతాన్ని మాత్రం కొండరాళ్ల సాయంతో పూర్తిగా ఒక కరకట్టలాగా నిర్మాణం చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు అయితే చేస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఈ విజువల్స్ ఎక్స్క్లూజివ్ ఆర్టీవీ మీకు చూపిస్తుంది. మొత్తం కూడా ఒకసారి ఈ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని పక్కన ఒకసారి ప్యాన్ చేస్తే కనుక ఈ మొత్తం మీకు కనబడుతున్నటువంటి ఏదో ఒక నది కాదు, ఇదంతా కూడా ఈ కట్ట గండి పడడం వల్ల, ఈ కరకట్ట తెగడం వల్ల కొట్టుకొచ్చినటువంటి వరద ప్రవాహం అదంతా కూడా ఇక్కడ ఇల్లు లేవు, కానీ ఈ పొలాలను ముంచుకుంటూ అది ఓళ్లలోకి వెళ్ళిపోయి ఓళ్లను అంటే ప్రకాష్ నగర్, సింగ్ నగర్, రాజరాజపేట, ఇందిరానాయక్ నగర్, ఇలా అన్ని రాజరాజపేట, కొత్త రాజరాజపేట, ఇలా అన్ని ప్రాంతాలు ముంచుకుంటూ వెళ్ళిపోయిన పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. ఒకసారి వరద ఫ్లోటింగు అంటే తాత్కాలికంగా ప్రస్తుతం కొంత తగ్గినప్పటికీ మొన్న ఇలాంటి పరిస్థితులు అయితే ఇక్కడ లేవు. అసలు ఇక్కడికి రావడానికి కూడా ఎవరు సాహసించలేని పరిస్థితి. ప్రస్తుతం ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ ఈ స్పాట్ని ఐడెంటిఫై చేసి పనులు అయితే ప్రారంభించిందని చెప్పాలి. ఏదేమన్నప్పటికీ ఎక్స్క్లూజివ్ ఆర్టీ మీకు చూపిస్తుంది. మొన్న సింగనగర్ మునిగిపోవడానికి, సింగనగర్తో పాటు ఆ ప్రాంతాలన్నీ మునిగిపోవడానికి ప్రధానమైన ప్రాంతం ఇదే ప్రాంతం. కట్ట తెగడం వల్ల, గండి పడడం వల్ల పూర్తిగా బుడమేరుకు సంబంధించిన వరద నీరు, పోలవరం కుడికాలకు సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా వచ్చేయడంతో పూర్తిగా విజయవాడలోని సింగనగర్ పరిసర ప్రాంతాలు నీట మునిగా ఇంత ప్రళయానికి కారణమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి పనులు అయితే చాలా వేగంగా చేస్తున్నారు. గంటకి మంత్రి నారా లోకేష్ అయితే సమీక్ష చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ గండిలన్నీ పూడ్చాలని కూడా ఆదేశాలు చేశారు.